వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సీట్లలో నెల్లూరు నియోజకవర్గం నుంచి ప్రధానంగా 4 సీట్లను అయితే ప్రకటించలేదు. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే ఆనం రామనారాయణ రెడ్డి మొదటి నుంచి కూడా ఒక సీనియర్ నాయకుడిగా ఆనం ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి నాయకుడిగా ఉన్నారు. అయితే ప్రధానంగా ఆయనకు ఎక్కడి నుంచి సీటు కేటాయించాలి అనేటువంటి సందిగ్ధం వల్ల మాత్రమే ఆయనకు సీటు కేటాయించలేదు. ఇంకా అంటే ప్రకటించలేదు, కేటాయించేది కాదు, ప్రకటించలేదు అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. ప్రధానంగా వెంకటగిరి నియోజకవర్గం ఇస్తారా లేకపోతే ఆత్మకూరు నియోజకవర్గం ఇస్తారా అనేది మాత్రం కొంత సందిగ్ధంగా ఉంది, ఆలోచిస్తూ ఉన్నారు అధినేత అని చెప్పి మనకు తెలుస్తోంది. ప్రధానంగా ఆనం రామనారాయణ రెడ్డి ఒక పర్టికులర్గా ఒక మంచి క్యాడర్ ఉండేటువంటి వ్యక్తి. ఆనం ఫ్యామిలీ అంటేనే జిల్లాలో రాజకీయాల్లో ఒక ఫ్యాక్టరీగా ఆనం ఫ్యాక్టరీ అని చెప్తారు. అటువంటి ఆనం రామనారాయణ రెడ్డికి వెంకటగిరి నియోజకవర్గం అయితే ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి విషయంపై కూడా అంటే ఆయన ఎక్కువగా వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయాలని భావిస్తున్నట్టు కూడా మనకు ఊహాగానాలు అయితే ఉన్నాయి. అలాగే ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అని అధినేత ఆలోచిస్తూ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. అయితే వెంకటగిరి విషయం తీసుకుంటే వెంకటగిరిలో కురుగుండ్ల రామకృష్ణ అలాగే మస్తాన్ యాదవ్ ఇద్దరు ఉన్నారు. మరి వీళ్ళిద్దరూ కాకుండా మళ్ళీ ఆనం కూడా అక్కడ రేస్లో ఉన్నారు. సో ముగ్గురు అభ్యర్థుల్లో ఎవరికి ఎక్కడ కేటాయిస్తే బాగుంటుంది, ఆనం జిల్లాలో ఎక్కడిచ్చినా కూడా గెలిచేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆనంను ఆత్మకూరుకు పరిమితం చేయొచ్చా, లేదా ఆనంని సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి వెంకటగిరి నుంచి పోటీ చేస్తే బాగుంటుందా అనేటువంటి విషయం అధినేత ఆలోచిస్తున్నట్టు మనకైతే తెలుస్తుంది. సో అధినేత నిర్ణయం మీద మాత్రమే ఆధారపడి ఉంది ఆయనకి ఎక్కడైతే బాగుంటుంది అనేది. అలాగే ఆనం వ్యక్తిగతంగా ఎక్కడి నుంచి కోరుకుంటున్నారో అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వెంకటగిరి నుంచి ఆయన పోటీ చేయాలని భావిస్తే వెంకటగిరి ఇచ్చి మిగతా స్థానాలు వేరే వాళ్ళకి కేటాయించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆత్మకూరులో ప్రస్తుత ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో విక్రమ్ రెడ్డి ఒక మేకపాటి కుటుంబం నుంచి వచ్చారు. మేకపాటి కుటుంబానికి జిల్లాలో ఒక మంచి పేరుంది కాబట్టి అక్కడైతే టైట్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది, ఒక మంచి బలమైన అభ్యర్థిగా ఆనం ఉండేటువంటి అవకాశం ఉంది అని కూడా అధినేత ఆలోచిస్తున్నట్టు సమాచారం. సో అధినేత నిర్ణయమే ఇక్కడ ఫైనల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆనం ఎక్కడిస్తే గెలుస్తారు అనేటువంటిది అంటే ప్రధానంగా ఒక రాజకీయ పార్టీ కొన్ని సమీకరణాలు అనేది చూడడం జరుగుతుంది. అక్కడ ఉండేటువంటి ప్రాతిపదిక అంటే కుల ప్రాతిపదిక కావచ్చు, అదేవిధంగా ఓటింగ్ ప్రాతిపదిక కావచ్చు, అక్కడ ఉండేటువంటి రిలీజియస్ ప్రాతిపదిక కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధానంగా వాళ్ళు అంటే మనకు చెప్పరు కానీ అధికారికంగా మనకు చెప్పేటువంటి అవకాశం, ఓపెన్గా మనకు చెప్పేటువంటి అవకాశం లేదు. కానీ ప్రధానంగా ఇవన్నీ కూడా అంచనా వేయడం జరుగుతుంది. అక్కడ ఉండేటువంటి అభ్యర్థికి ఎంత బలం ఉంది, అతని క్యాడర్ ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనేటువంటి అన్నీ కూడా ఆలోచిస్తారు. కాబట్టి అక్కడ ఒకవేళ ఈ అభ్యర్థిని వేరే దగ్గరికి పంపిస్తే అక్కడ వేరే పేరు మనం ప్రకటించే పేరు అంత స్థాయిలో ఉందా లేదా అనేది కూడా ఆలోచిస్తారు. సో ఈ నేపథ్యంలో ఆనం అయితే బలమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని ఎక్కడి నుంచి పోటీకి నిలబెడితే తెలుగుదేశం పార్టీ లాభపడుతుంది అనేటువంటి ఒక్క విషయం మీద మాత్రమే ఆనం యొక్క సీట్ని ఆపడం జరిగింది అనేది ఇప్పటి వరకు ఉండేటువంటి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ప్రధానంగా ఏ సీట్ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయంపై ప్రధానంగా ఆలోచించడం జరుగుతుంది. సో ఈ అన్నీ కూడా నివేదికలు తీసుకొని అక్కడ ఎక్కడైతే తమకు లబ్ధి చేకూరుతుంది అని అధినేత భావిస్తారో ఆ సీట్ని అప్పుడు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా సీట్ అయితే కన్ఫామ్ కానీ ఎక్కడి నుంచి అనేది మాత్రం కొంత సందిగ్ధత ఏర్పడింది. సో చూద్దాం ఏ సీటు ఎక్కడి నుంచి పోటీ చేయడానికి అధిష్టానం ఆదేశిస్తుందో ఆనం రామనారాయణ రెడ్డిని. సో రామనారాయణ రెడ్డి ఏ స్థానంలో పోటీ చేస్తారని చూడాలి. ప్రధానంగా రామనారాయణ రెడ్డి గురించి చెప్పాలంటే ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఆయన. అలాగే ఆనం ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఒక దశలో ఆయన ముఖ్యమంత్రి పేరు కూడా అంటే కాంగ్రెస్ పార్టీ పరిశీలనలో ముఖ్యమంత్రి పేరు కూడా ఆయన పేరు ముఖ్యమంత్రికి స్థానానికి కూడా ఆయన పేరు పరిశీలన చేయడం జరిగింది. సో అంత బలమైనటువంటి వ్యక్తి ఆనం రామనారాయణ రెడ్డి. సో ఈ నేపథ్యంలోనే ఆయన పేరుని ఏంటంటే కొంచెం పరిశీలనలో పెట్టడం జరిగింది. పక్క అంటే ప్రయారిటీ కింద పెట్టారు కానీ ఏ నియోజకవర్గం నుంచి అనేది పెట్టలేదు కాబట్టి సో ఇవన్నీ కూడా సమీకరణాలు చూసుకొని అధినేత చివరిగా పేరు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి ఈ సమీకరణాలని చూసి టీడీపీ ఎక్కడి నుంచి ఆయనకు పోటీ నిలబడితే పార్టీ లాభపడుతుంది అనేటువంటి విషయం చూస్తారు అనేటువంటిది రాజకీయ విశ్లేషకుల మాట. సో ఈ పర్టికులర్ అంశం గురించి మీ అభిప్రాయం ఏదైతే ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాల్టి ప్రత్యేక విశ్లేషణ. మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.